కన్నమ్మ చిన్నమ్మ చంద్రమ్మ మా ఊరికి వెలుగంట వచ్చింది. వచ్చిందా తెచ్చిందా సంక్రాంతి, ఆహా నడిచొచ్చే సిరి మువ్వై సామంతి. ఇలా అందరూ చూడండి. అత్తగారి ఊరు నచ్చినది నాకు, అత్తగారి ఊరు నచ్చినది నాకు. నా మొగుడి ఏడను చెప్పమ్మా, కొంటేడు కోరి ఆ తొంటరోడు ఏడి నా కళ్ళకొచ్చి కనిపించురా. అత్తగారి ఊరు నచ్చినది నాకు. నచ్చినది నాకు, నచ్చినది నాకు. నచ్చినది నాకు, అత్తగారి ఊరు నచ్చినది నాకు. నా మొగుడి ఏడను చెప్పమ్మా, కొంటేడు కోరి ఆ తొంటరోడు ఏడి నా కళ్ళకొచ్చి కనిపించురా. అత్తగారి ఊరు నచ్చినది నాకు. ముద్దొస్తున్నావే? వద్దు, నువ్వు నాకేమీ చెప్పక్కర్లేదు, నేనేమీ వినక్కర్లేదు. కారులో రమ్మని చెప్తే ఊరంతా తిరిగొస్తున్నావా? అంత భయపడ్డానికి నేనేమి చిన్నపిల్లని కాదమ్మా. చిన్నపిల్లవైతే పర్వాలేదు, నిశ్చితార్థం చేయాల్సిందానివి. నీకేమైనా జరిగితే నేనేగా సమాధానం చెప్పుకోవాల్సింది. నిశ్చితార్థమా? ఎవరికి? నిశ్చితార్థం నీకు కాక ఇంకెవరికి చేస్తావు? నా ఇష్టం లేకుండా ఏర్పాటు చేయమని ఎవరు చెప్పారు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కన్నబిడ్డకి ఎప్పుడు ఏం చేయాలో తల్లిగా నాకు బాగా తెలుసు. అయ్యో, చిన్నప్పుడు స్కూల్కు వెళ్ళనని మొండికేసేదానివి. అలా అని నీ ఇష్టానికి వదిలేస్తే ఈ రోజు చదువుకొని ఇంత పెద్దదాని అయ్యేదానివా? ఇలా చూడవే, నీకు తండ్రి లేని లోటు తెలియనీయకుండా పెంచి నాకు నీకు ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. సరే సరే ఒప్పుకుంటున్నాను. ఇంతకీ నా మెళ్ళో తాళి కట్టబోయే వరుడెవరు? ఓసి పిచ్చిదానా, ఆ మాట నా నోటితో చెప్పాలా? కన్నతల్లికి ఒక చీర కూడా కొనివని వాడు నీకు చీర పంపించాడే, ఇంకా వాడి మనసు నీకు అర్థం కాలేదా? వాడు ఎంతమంది అమ్మాయిలకి లైనేస్తున్నాడో తెలుసా నీకు? ఇలా చూడవే, నీ పిచ్చి మాటలాపు. అంతేకాదు, వాణ్ణి మర్యాద లేకుండా వాడు వీడు అన్నావంటే నీ పళ్ళు రాలగొడతాను. నీ ముందు వాడు మంచోడిలాగా యాక్ట్ చేస్తున్నాడమ్మా. నువ్వు ఏం చెప్పినా సరే నేను మావయ్య తీసుకున్న నిర్ణయం.
నువ్వు ఒప్పుకోవాలి, ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. అమ్మా, నా మాట నువ్వు వినలేదనుకో, నువ్వు అమ్మాని పిలవడానికి నేను ప్రాణాలతో ఉండను. ఎందుకే ఇలా అన్ని మూసుకుంటావు? ఎలాగైనా సరే నిన్ను కట్టుకుపోయేవాడినే కదా. బయటికి పో. కోప్పడకే బంగారం, ఈ చిన్న గిఫ్ట్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. నీకోసం ప్రత్యేకంగా తయారు చేయించాను. ఇలా చూడు. ముందు బయటికి వెళ్తావా లేదా? పెళ్ళైన తర్వాత ఎలాగైనా గట్టిగా పట్టుకుంటావు కదా, అంతవరకు దీన్ని గట్టిగా హత్తుకో. ఇటు పక్క చెయ్యి బాగా రుద్దు. మీనాక్షిని వెతకడానికి వెళ్ళి నా ఒళ్ళంతా విపరీతమైన నొప్పులుగా ఉంది. అమ్మా, నేను మీనా అక్క దగ్గరికి వెళ్ళినా నీకు చదువుకోవడానికి ఏమీ లేదటే. మొత్తం చదివేశాను, ఫస్ట్ క్లాసే. ఫస్ట్ క్లాసా? అయితే వెళ్ళు 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 వెళ్ళు. మీనాక్షిని చూస్తే వెంటనే వెళ్ళి అట్టుకుంటుంది బెల్ల మీద ఈగలాగా. అదేనే ప్రేమ అంటే, ప్రేమ. అమ్మెక్కడ? నాన్నకి మర్దన చేస్తుంది. ఏమండి, పట్టించుకున్న నూనె చాలు గాని నీళ్లు కాగాయి, వచ్చి స్నానం చేయండి. విన్నారా అండి, నేనేం చేసినా అక్కకి నచ్చటం లేదు. నాకు నచ్చుతుంది కదా. అది చాలండి. బావా, ఎవరు? ఏంట్రా మళ్ళీ బాబు, ఒక వారం నుంచి కనిపించట్లేదు. నువ్వు బావని మర్చిపోయావా? అలా అనుకు బావా, నేనెందుకు నిన్ను మర్చిపోతాను? ఏం బాలేదు. ఏంట్రా, నేను నీకు నూనె రాయడం నీకు ఇష్టం లేదా? అదేం కాదక్క, మీనాక్షి సిల్క్స్ మొత్తం పబ్లిసిటీ చేసేది మన ముద్దుకృష్ణే కదా. మన ఊళ్ళో ఎన్నో పెళ్లిళ్ళకి ఆయనే కదా అక్క డెకరేషన్ చేసేది. ఇప్పుడు మన మీనాక్షి పెళ్లి కోసం ఎవరో బయట వాళ్ళను పురమాయించారని తెలిసిందక్క. అదే, అదంతా నా చెల్లెలు దేవిక చేసిన పనేరా. అచ్చా, ముద్దుకృష్ణమనాయుడికి నా మొహాన్ని ఎలా చూపించాలి బావా? ముద్దుకిష్టం లేదు, గిద్దుకిష్టం లేదు. రేయ్, పులి కూర్చునేది ఎందుకురా? ముందుకు దూకటానికే. మన శంకరు మీనాక్షి మెడలో తాళి కట్టని. ఆ తర్వాత దేవిక నేను చెప్పకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు. చిన్నప్పటి నుంచి అన్నంటే అంత భయం రా దానికి. ఏమండి, నూరు పట్టించుకొని ఎంతసేపు ఇలా కబుర్లు చెప్తారు? మీరొచ్చే లోపు నీళ్లు చల్లారిపోతాయి. చల్లగా అయిపోయాయని మాత్రం నన్ను అడగొద్దు. ఓహో, ముద్దుల బావమర్ది గారు వచ్చారేమిటి? బావగారిని చూసి వెళ్దామని వచ్చాను. అంటే ఇప్పుడప్పుడే వెళ్ళవన్నమాట. ఇంతకీ చేతిలో వేళ్ళు, ఏమిటది? వేళ్ళు. నాకు తెలుసు, తన చేతిలో ఏమిటని అడుగుతున్నా. అదేంటంటే, నువ్వేం చెప్పక్కర్లేదు. నిన్ను ఇటువంటి పిచ్చి పిచ్చివన్నీ తీసుకుని రావద్దని చెప్పానా లేదా? మా తమ్ముడు ఇక్కడికి వస్తాడు వెళ్తాడు, అది అడగడానికి ఎవరికి అధికారం లేదు. నాకు అధికారం లేదని చెప్పడానికి నువ్వే వస్తావే. నేను ఆయన భార్య. ఆపండి. అవకాశం దొరికిందని మళ్ళీ మొదలు పెట్టకండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. నీకు ఎన్నిసార్లు చెప్పాను? నేను కాదు, నీకు ఎన్నిసార్లు చెప్పాను బాటిల్ తో ఇంట్లోకి రాకూడదని? తీసుకెళ్ళి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళరా. అవుట్ హౌస్ లో పెట్టు, అర్థమైందా? వెళ్ళిపోయాడు. ఎక్కడ బ్రాంది వేడివేడిగా స్నానం చేస్తాను. లేదు లేదు, నీళ్లు స్నానం చేయడానికి నీళ్లు కావాలి. కామాక్షి, వెళ్ళి సాంబ్రాణి పట్రా. వెళ్ళు. అది వచ్చే లోపు నేను రుద్దుతాను. నువ్వే రుద్దు. నువ్వు వచ్చి తుడువు. రండి. ముద్దుకృష్ణ, నేను తట్టుకోలేకపోతున్నాను రా. మనసులో ఎంత బాధపడుతున్నానో తెలుసా? ఏంటన్నా ఇది? మా అమ్మలో ఓదార్చాల్సింది పోయి మీరిలా బాధపడడం ఏం బాగుంటుంది చెప్పండి. అవునన్నా, మీనాక్షి నాకు పెళ్ళం కావాలని ఎన్నాళ్ళుగా కలకంటున్నానో తెలుసురా నీకు? అన్నా, దాన్ని ఎత్తుకురా అన్నా. ఎవరికి తెలియకుండా ఏకాంబరేశ్వరాలయంలో తాళి కట్టేయచ్చు. కడతాన్రా, సమయం రాని. దానికి ముందు మీనాక్షి పెళ్లి కోసం డెకరేషన్ చేసే వాళ్ళు ఇక్కడికి రాకూడదు. మీరు బాధపడకండి అన్నా. వాడు ఎంతటి వాడైనా సరే ఈ కాంచీపురంలో అడుగు పెట్టలేడన్నా. అవును, మన దగ్గర మనుషులు ఉన్నారన్నా. నువ్వు అని చెప్తే చాలు, నరికి పోగులు పెట్టేస్తారంతే. ముందది చెయ్యి, మిగతావి తర్వాత చూసుకుందాం. ఇంకా స్పీడ్ గా డ్రైవ్ చేయి. ఆ బండి మనల్ని ఎప్పుడు ఓవర్టేక్ చేయకూడదు. ఆ బండి కంటే ఈ బండి పికప్ తక్కువగా ఉంది.
ఎవరినో మోసగించి ఓ డబ్బా గారు కొనేస్తారన్నా ఓ గుద్దు గుద్దన్నా గబాలను ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతాం. వాళ్ళని వెళ్ళనీరా, ఎంత దూరం వెళ్తారో మనం చూస్తాంగా. నువ్వు కంచుకు ఫోన్ చేసి తొందరగా అక్కడికి వచ్చేయమను. హలో, నేను సీఎంని. అమృతవల్లి దేవాలయమేనా? ఎన్ని కిలోమీటర్లు ఉంది? 10. ఓకే. అమృతవల్లి దేవాలయం ఊరి పొలిమేర నుంచి కరెక్ట్గా 10 కిలోమీటర్ల దూరంలో ఉందట. నువ్వు స్పీడ్గా తోలు, వాళ్ళకంటే ముందుగా మనమే అక్కడికి చేరుకోవాలి. నేను వెళ్ళి దండం పెట్టుకుని వస్తాను, మీరు వస్తారా? లేదు, నా బదులు కూడా నువ్వే మొక్కుకొని వచ్చాయి. నీకేదైనా మంచి జరిగితే నాకు జరిగినట్టేగా. ఈ ఊళ్ళో ఎక్కడ చూసినా గుళ్ళు గోపురాలు. ఆ కాంచి చెప్పిన ప్లేస్ ఇదేనా? వాడు